వాళ్ళకి కూడా న్యాయం చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఇదే నెక్స్ట్ నెలలో చేయూత ప్రోగ్రాం, ఆసరా ప్రోగ్రాం, జగన్న, అదేవిధంగా ఆరోగ్య సురక్ష, ఆడదాం ఆంధ్రప్రదేశ్, చాలా పండమైన వాతావరణంలో అన్ని సంక్షేమ పథకాలు ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేస్తూ ఉంది. ఈరోజు సార్ ఎవరైతే మనకు బెనిఫిషరీస్ లాస్ట్ ఇయర్ ఆగస్ట్ నుంచి డిసెంబర్ వరకు ఏమైతే సంక్షేమం పథకాలు ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేసింది, దీంట్లో ఎవరైతే ఏ కారణమైనా అది పేమెంట్ ఫెయిలియర్ కావచ్చు, ఆధార్ మిస్ మ్యాచ్ కావచ్చు, ఈకేవైసీ లేకపోవడం వలన ఎవరైతే లబ్ధిదారులు మిగిలిపోయినారు వాళ్ళు అందరికీ దాదాపు 69,000 మందికి ఈరోజు 97 కోట్ల వరకు ఈరోజు వివిధ సంక్షేమం కార్యక్రమంలో ఇవ్వడం గవర్నమెంట్ ముఖ్యమంత్రి చేతి మీదుగా ఇవ్వడం జరుగుతూ ఉంది. మనందరికీ తెలుసు 2019 నుంచి విలేజ్ అండ్ వార్డ్ సెక్రటరియట్ వ్యవస్థ అండ్ వాలంటీర్స్ వ్యవస్థ ప్రభుత్వం తీసుకువచ్చింది. అదేవిధంగా ఒక సంక్షేమం క్యాలెండర్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ క్యాలెండర్ ప్రకారంగా ప్రతి నెల ఒక సంక్షేమం ప్రోగ్రామ్ ఇంప్లిమెంట్ చేస్తూ తర్వాత దీంట్లో ఉన్న లబ్ధిదారులు జాబితా అన్ని కూడా సోషల్ ఆడిట్ భాగం కింద మన విలేజ్ అండ్ వార్డ్ సెక్రటరియట్స్లో మనం డిస్ప్లే చేస్తున్నాము. ఎవరైతే అర్హత ఉన్నా కూడా మాకు రాలేదు అనుకోండి, వాళ్ళు ఒక నెల లోపల అక్కడ అప్లై చేసుకోవచ్చు, లేకపోతే వాలంటీర్స్కి చెప్పచ్చు, లేకపోతే 1902 జగన్నకి చెప్తాములో వాళ్ళు కంప్లైంట్ చేస్తే వాళ్ళు అందరికీ కూడా యాన్యువల్లీ 2 అంటే సంవత్సరంలో 2 సారి, ఒకటి జూలైలో, జూలైలో, 2 డిసెంబర్, జనవరి నెలల్లో మనం శాంక్షన్ ఇస్తున్నాము. దానికి భాగంగా ఈరోజు ఈ ఇంప్లిమెంట్ బై యాన్యువల్ శాంక్షన్ కింద లెఫ్ట్ ఓవర్ బెనిఫిషరీస్కి, ఎలిజిబుల్ పర్సన్స్కి శాంక్షన్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. దీంతో పాటు మనకు 4 ఫ్లాగ్షిప్ స్కీమ్స్ ఏమైతే ఉన్నాయో, పెన్షన్స్ అయితేనేమి, ఆరోగ్యశ్రీ కార్డు, హౌస్ సైట్స్, తర్వాత మనకు ఆరోగ్యశ్రీ కార్డ్స్, హౌస్ సైట్స్, పెన్షన్స్ అండ్ రైస్ కార్డ్స్, ఇది 4 స్కీమ్స్ కింద కూడా కొత్త బెనిఫిషరీస్కి శాంక్షన్ ఇవ్వడం జరుగుతుంది. సార్ ఇది నిజంగా చెప్పాలి అంటే సార్ ఇది ప్రభుత్వం తరఫు నుంచి ఈ పథకం అంటే ప్రభుత్వం తరఫు నుంచి ఒక గ్యారంటీ, ఒక హామీ. అది ఏం హామీ అంటే అర్హత ఉంటే మీకు చాలు సంక్షేమం పథకాలు మీకు ఇస్తాము. దీంట్లో మతం, కులం, ప్రాంతం చూడకుండా ప్రతి ఒక్క అర్హత ఉన్న వాళ్ళకి బెనిఫిట్ ఇవ్వడం జరుగుతుంది. ఇది ఒక ప్రోగ్రామ్, ఒక ముఖ్య ఉద్దేశం. కాబట్టి ఈరోజు ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేసినందుకు జిల్లాలో ఉన్న కలెక్టర్స్కి, మిగతా డిపార్ట్మెంట్స్కి, లబ్ధిదారుల అందరికీ కూడా నేను హృదయపూర్వక అభినందనిస్తూ సెలవు తీసుకుంటున్నాను సార్. నౌ విత్ యువర్ పర్మిషన్ సార్, ఐ వుడ్ రిక్వెస్ట్ టు ప్లే అ షార్ట్ ఫిల్మ్ ఆన్ దిస్ biannual sanctions schemes. సంపద సృష్టి అంటే ఇది, ప్రజల వద్దకే పాలన అంటే ఇది, గుండె గుండెకు చేరువైన ప్రభుత్వం అంటే ఇది. గడప గడపలోనూ సంతోషం చూడాలని, ఇంటింట ఆనందం ఉండాలని తప్పించే మనసు మన ప్రభుత్వంది అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. 360 degrees, ఎప్పుడు, ఎక్కడ, ఎవరు, ఏ కారణం చేతైనా సరే తమకు అర్హత ఉండి కూడా సంక్షేమ లబ్ధి అందలేదని అనడానికి వీలులేని విధంగా పరిపాలన సాగిస్తున్న ప్రభుత్వాన్ని బహుశా ఈ ప్రపంచం చూడ్డం ఇదే మొదలు కావచ్చు. వాస్తవంగా నాయకులు చాలా మందిని చూస్తా ఉన్నాం, కానీ ఇటువంటి నాయకులు, మాట మీద నిలబడే నాయకులు, అదే ఈ ప్రభుత్వం మాత్రం కార్డులు, లబ్ధిదారులను పెంచుకుంటూ వెళుతున్న విధం కనిపిస్తోంది. నవరత్న పథకాలు ఏవైనప్పటికీ టెక్నికల్ ఇష్యూస్ వల్ల మధ్యలో ఆగిపోయి డబ్బులు పడకుండా ఉన్న వాళ్ళకి మళ్ళా బయోన్న శాంక్షన్ అనే దాంట్లో అప్లై చేసుకొని మళ్ళా డబ్బులు రావటం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది. డాక్యుమెంట్స్ అవన్నీ తీసుకొని ఇంటికి వచ్చి తిరిగి అవన్నీ చేసి వస్తాయమ్మా, నీకేం పర్వాలేదు అని చెప్పి ధైర్యం ఇచ్చారు. 2023 ఆగస్టు 1 నుంచి డిసెంబర్ 31 వరకు వివిధ సాంకేతిక కారణాల వల్ల సంక్షేమాభివృద్ధి ఫలం పొందని 68,990 మంది లబ్ధిదారులకు 97.76 కోట్ల రూపాయలను బటన్ నొక్కి వారి వారి ఖాతాల్లోకి నేడు జమ చేస్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. 2021 డిసెంబర్ నుంచి అర్హులై ఉండి లబ్ధి పొందని వారిని గుర్తించి వారి కోసం ఈ 5 పర్యాయాలుగా వెచ్చించిన మొత్తం 1,744.76 కోట్లు. వీటితో పాటు కొత్తగా అర్హులైన మరో 1,17,161 మంది పెన్షన్లు, ఇంకో 6,314 మందికి ఆరోగ్యశ్రీ కార్డులు, మరో 1,11,321 మందికి రైస్ కార్డులు, ఇంకో 34,623 మందికి ఇళ్ల పట్టాలను కూడా నేడు అందిస్తోంది
జగనన్న ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 55 నెలల్లోనే వివిధ సంక్షేమ పథకాల ద్వారా లంచాలకు వివక్షకు తావు లేకుండా డీబీటీ రూపంలో నేరుగా లబ్ధిదారులకు అందించిన ఆర్థిక సాయం 2,46,551 కోట్లు. ఇది నభూతో నభవిష్యతి, గతం చూడని ప్రగతి. జగనన్నకు మాత్రమే సాధ్యమైన ప్రజా పరిపాలన ప్రఖ్యాతి. సార్ ఇప్పుడు గవర్నమెంట్ మంత్రి వర్యులు సురేష్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. రాష్ట్రంలోని పేద ప్రజలకు నేనున్నాను అంటూ పేదలంతా సంతోషంగా ఉండాలని, గ్రామాల్లోని చివరి కుటుంబం వరకు సంక్షేమ పథకాలు అందాల్సిందే అనే ఒక దృఢ సంకల్పంతో అనునిత్యం శ్రమిస్తున్న జన హృదయ నేత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, ఈ రాష్ట్ర ప్రజలందరూ ఆప్యాయంగా పిలుచుకునే మా జగనన్నకు హృదయపూర్వక ధన్యవాదాలు సార్. రాష్ట్రంలో ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి కూడా అమలు చేయలేనన్ని ఎన్నో సంక్షేమ కార్యక్రమాలకు మీరు శ్రీకారం చుట్టారు సార్. ఏ రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద ఎత్తున 2,46,000 కోట్ల రూపాయలు ప్రజలకు నేరుగా అందించిన దాఖలాలు లేవు సార్. ఇది ఈ దేశ చరిత్రలో ఇది ఒక రికార్డు. పాదయాత్ర సమయంలో ప్రజల కష్టాన్ని ప్రత్యక్షంగా చూసిన మీరు వారి కష్టాలను కన్నీళ్లను తుడిచేందుకు చేసిన ఆలోచనలే రాష్ట్రంలో ఇన్ని పథకాలకు రూపకల్పన చేసేందుకు దోహదమైందని చెప్పక తప్పదు సార్. అర్హత ఉన్నా కూడా లబ్ధి పొందడానికి ఏదైనా ఇబ్బందులుండి వారు ప్రభుత్వ పథకాల ఫలాలను అందుకోలేక ఉంటే అటువంటి వారిని కూడా గుర్తించి వారి సమస్యలు పరిష్కరించి ఆ గ్రామంలోని ఆఖరి కుటుంబం వరకు సంక్షేమ పథకం ఉండాలి అనే మీ గొప్ప మనసుకు జనం జేజేలు పలుకుతున్నారు సార్. పథకాలు అందించడం గొప్ప విషయం అయితే అందులో ఇంకా ఎవరైనా లబ్ధి పొందకుండా మిగిలిపోయారేమో చూడండి అని తమరు ఎప్పుడు తరచుగా చెప్తా ఉంటారు సార్. అది జల్లెడ పట్టి మరీ అందించండి అని ప్రతి ఒక్కరూ దీన్ని ప్రశంసించాల్సిన విషయం సార్. ఇది తమరి విశ్వసనీయతకు నిలువెత్తు సాక్ష్యం సార్. ఈరోజు మీరు చెప్పిన మాట ప్రకారం పెన్షన్ పెంచడం చూసి అవాతాతల ముఖాల్లో ఆనందం, మీకు వారి దీవెనలు ఎల్లవేళ్ళ ఉంటాయి సార్. ప్రతి నెల 1వ తారీఖున టంచన్గా పెన్షన్ పంచడమే కాదు, ఈరోజు పెంచి మరీ పంచుతున్న తీరు వారికి ఆనందంతో పాటు మీ పట్ల నమ్మకాన్ని, విశ్వాసాన్ని, భరోసాను మరింత పెంచిందని చెప్పడం అతిశయోక్తి కాదు సార్. మీరు పేద ప్రజల కళ్ళలో ఆనందం చూడాలని మీరు పడుతున్న తపన చూసి సహించలేని కొందరు పచ్చి విషం చెముతూ అబద్ధాలను ప్రజల్లో పంపుతున్న వాస్తవాలేంటో ప్రజలకు తెలుసు సార్. ఎందుకంటే ఆ ఫలాలు వారికి అందాయి, వాటిని రుచి చూశారు, ఇంకా కావాలని కోరుకుంటున్నారు సార్. ప్రజలందరి మనసులో మీరు చెరగని ముద్ర వేసుకున్నారని నిస్సందేహంగా చెప్తున్నాను సార్. ఇది నేను చెప్తుంది కాదు, రాష్ట్ర ప్రజలంతా గొప్పగా చెప్పుకుంటున్నటువంటి మాట సార్. ఇది సామాజిక న్యాయం, సాధికారత మీ ద్వారానే సాధ్యమవుతుందని బలంగా నమ్ముతున్నారు కూడా అని చెప్పి కూడా ఈ సందర్భంగా మనవి చేసుకుంటున్నాను సార్. మీ ఆత్మవిశ్వాసం పట్ల, పేదల పట్ల, బడుగు బలహీన వర్గాల పట్ల మీకున్న అభిమానానికి, వారి సంక్షేమం కోసం చేస్తున్న మీ ఆలోచనలకు మరొక్కసారి శిరస్సు వంచి నమస్కరిస్తూ ఎప్పటికీ మీరే మాకు సీఎంగా ఉండాలని ప్రజల యొక్క వారి తరఫున మీకు తెలియజేస్తూ ధన్యవాదాలు సార్. ఇప్పుడు గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారిని తమ అమూల్యమైన సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. ఈరోజు దేవుడి దయతో మరో మంచి కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఈ కార్యక్రమం ఎంత మంచి కార్యక్రమం అంటే మనకందరికీ కూడా, అంటే నా దగ్గర నుంచి మొదలు పెడితే కలెక్టర్ల స్థాయి నుంచి ఆ తర్వాత కిందికి వెళ్తే సచివాలయం స్థాయి దాకా కూడా ప్రతి ఒక్కరికి కూడా
ఇది ఒక పెద్ద సాటిస్ఫాక్షన్ ఇచ్చే కార్యక్రమం. ఎందుకనంటే ఎవరికైనా కూడా ఎప్పుడైనా కూడా ఏ సమస్య వచ్చినా కూడా ప్రభుత్వం దాన్ని సాల్వ్ చేయడానికి కోసమే వారి తరపున, ప్రజల తరపున ఒక మంచి సేవకుడిగా ప్రభుత్వం ఉంది వాళ్ళ తరపున అని చెప్పి భరోసా కల్పించే ఒక మంచి కార్యక్రమం. ఎవరైనా కూడా ఏ కారణం చేతైనా కూడా పొరపాటున ఒక పథకానికి ఏదైనా వాళ్ళకు అందకపోతే, ఆ పథకంలో వాళ్ళకు అర్హత ఉండి కూడా మరీ అందకపోయిన పరిస్థితులు ఎప్పుడైనా కూడా పరిస్థితులు వచ్చినప్పుడు వాళ్ళకు మళ్ళీ గుర్తుపెట్టుకుని 1 month లోపల ఆ పథకం అయిపోయిన, ఆ స్కీమ్ అయిపోయిన 1 month లోపల వాళ్ళకి మళ్ళా టైం ఇచ్చి, మళ్ళీ వాళ్ళ చేత అప్లికేషన్ పెట్టించి, మళ్ళీ ఆ అప్లికేషన్ను వెరిఫై చేయించి వితిన్ 6 months 6 నెలల లోపు మళ్ళీ ఆ లబ్ధిదారుడికి మంచి జరిగిస్తూ, మళ్ళీ ఆ పథకానికి మళ్ళీ తనకు నష్టపోకుండా మళ్ళీ ఆ బెనిఫిట్ను ఆ లబ్ధిదారుడికి అందజేసే ఒక మంచి కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇది మనందరికీ కూడా ఎంతో సాటిస్ఫాక్షన్ని ఒకవైపున ఇస్తూ, మనందరికీ కూడా ప్రజలకు ఈ ప్రభుత్వం తోడుగా నిలబడతా ఉంది అని జవాబు చెప్పే ఒక సంకేతం కూడా దీనివల్ల జరుగుతుంది. ఇన్ఫ్యాక్ట్ ఇందులో భాగంగా ఈరోజు ఈ 6 monthsకి ఒకసారి ఖచ్చితంగా క్రమం తప్పకుండా జూన్ జూలైలో ఒకసారి, మళ్ళీ డిసెంబర్ జనవరి మాసాల్లో మరొకసారి, ఇలా 6 నెలలకు సంబంధించిన ఏమేమైతే స్కీమ్స్, ఏమేమైతే పథకాలు జరిగాయో ఆ పథకాల్లో ఎవరికైనా అర్హత ఉండి కూడా పొరపాటున ఏ కారణం చేతైనా కూడా ఒకవేళ తెలియక దరఖాస్తు ఒకవేళ చేసుకోకపోయి ఉండడం వల్ల కానీ, లేదా దరఖాస్తు చేసుకోవడంలో ఏదైనా పొరపాట్లు దొరలడం వల్ల కానీ, లేదా కావాల్సిన పత్రాలు ఒకవేళ ఇవ్వని పరిస్థితుల వల్ల కానివ్వండి, లేకపోతే ఆధార్తో మిస్ మ్యాచ్ అయిపోయి, బ్యాంక్ అకౌంట్ అండ్ ఆధార్ మిస్ మ్యాచ్ అయిపోయి ఉన్న పరిస్థితుల వల్ల కానివ్వండి, ఇతర ఏ కారణాల వల్ల అయినా కూడా ఎవరికైనా కూడా ఆ బెనిఫిట్ గన, ఆ పథకం వల్ల ఆ బెనిఫిట్ గన ఆ 6 నెలల పీరియడ్లో రాని పరిస్థితి ఏదైనా ఉంటే వాళ్ళందరికీ కూడా ప్రతి 6 నెలలు జూన్ జూలైలో ఒకసారి, మళ్ళీ జూన్ జూలై నుంచి తర్వాత ఆగస్ట్ నుంచి డిసెంబర్ దాకా జరిగిన పథకాలకు సంబంధించి మళ్ళీ డిసెంబర్ జనవరిలో మరొకసారి ఆ నెలకు సంబంధించిన పథకాలకు సంబంధించి ఏ ఒక్కరు కూడా మిస్ కాకుండా ఇస్తూ ఈ కార్యక్రమం జరిగిస్తూ ఉన్నాం. ఇంతవరకు దాదాపుగా 2021 డిసెంబర్లో ఈ కార్యక్రమం మొదలుపెట్టినప్పటి నుంచి ఇవాళ మనం చేసే ఈ కార్యక్రమం ప్రతి 6 నెలలకు ఒకసారి జరిగిస్తూ ఉన్నాం. ఈరోజు మనం చేసేది 5వ సారి ఈ కార్యక్రమం జరిగిస్తూ ఉన్నాం. ఈ 5 పర్యాయాలను కూడా ఒకసారి లెక్కలేకేసుకుంటే దాదాపుగా 1700 కోట్ల రూపాయలు అదర్వైజ్ అర్హత ఉండి పొరపాటున ఏ కారణం చేతైనా కూడా మిస్ అవుట్ అయిపోయిన బెనిఫిషరీస్కు మళ్ళీ తోడుగా ఉంటూ నిలబడుతూ వారి పక్షాన మళ్ళీ వారికి అందజేసే కార్యక్రమంలో భాగంగా జరిగింది. ఈరోజు ఇందులో భాగంగా దాదాపుగా వివిధ పథకాలకు సంబంధించి దాదాపుగా 68,990 మందికి వివిధ పథకాల ద్వారా లబ్ధిని వాళ్లకు మళ్ళీ అందజేస్తూ దాదాపుగా 98 కోట్ల రూపాయలకు సంబంధించిన మొత్తాన్ని వాళ్ళ బ్యాంక్ అకౌంట్లలో వాళ్ళ చేతికి అందేట్టుగా చేస్తూ ఉన్నాం. ఈ అమ్మఒడి అనే కార్యక్రమం ద్వారా దాదాపుగా ఇంతకుముందు ఆ పథకం మనం తీసుకొచ్చినప్పుడు అప్పట్లో 42,62,000 మందికి అర్హత పొందారు. డబ్బులు వాళ్ళందరి ఖాతాల్లోకి కూడా పడడం జరిగింది. వేరియస్ కారణాల వల్ల అయితేనేమి మిస్ అవుట్ అయిపోయిన బెనిఫిషరీస్ మరో 40,616 మంది మిగిలిపోయి ఉంటే ఆ 40,000
అంటే 42,62,000 మందికి మంచి జరిగింది. కానీ ఒక 40,000 మంది లెస్ దెన్ 1% ఫర్ వేరియస్ కారణాల వల్ల ఎవరైతే మిస్ అవుట్ అయిపోయినారో వాళ్ళందరికీ కూడా మళ్ళీ అప్లికేషన్ వాళ్ళు పెట్టుకోవడము, మళ్ళీ వెరిఫై చేయడము, వెరిఫికేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేయడము చేసిన వాళ్లకు మళ్ళీ ఈరోజు 40,616 మందికి అమ్మఒడి ద్వారా మళ్ళీ వెనక్కి ఆ డబ్బులు మళ్ళీ వాళ్ళకు వచ్చేట్టుగా చేస్తూ ఉన్నాం. సిమిలర్లీ జగనన్న చేదోడు అనే కార్యక్రమంలో 3,25,000 మందికి అప్పట్లో మంచి జరిగింది. ఇప్పుడు మరో 15,000 మంది రకరకాల కారణాల చేత ఎవరైతే మిస్ అవుట్ అయిపోయి వాళ్ళ అప్లికేషన్ పెట్టుకోవడాలు మళ్ళీ వెరిఫికేషన్ పూర్తి చేసి వాళ్ళకే ఇస్తూ ఉన్నాం. ఈబీసీ నేస్తం ద్వారా మరో అప్పట్లో 4,40,000 మందికి మంచి జరిగింది. ఇప్పుడు మరో 4,180 మందికి మళ్ళీ ఈరోజు లబ్ధి జరిగిస్తూ ఉన్నాం. వైఎస్ఆర్ వాహన మిత్ర ద్వారా అప్పట్లో 2,80,000 మందికి దాదాపుగా అప్పట్లో మేలు జరిగింది. ఇప్పుడు మరో 3,030 మందికి మళ్ళీ ఆ పథకంలో ఈరోజు మంచి జరగబోతూ ఉంది. సిమిలర్లీ మత్స్యకార భరోసా ద్వారా అప్పట్లో 1,20,000 మందికి మంచి జరిగితే ఈరోజు మత్స్యకార భరోసా వల్ల మరో 2,000 మందికి అప్పట్లో పొరపాటున ఎవరైతే మిస్ అవుట్ అయిపోయినారో వాళ్ళకు మళ్ళా తిరిగి మంచి జరిగిస్తూ ఈరోజు మరో 2,000 మందికి ఈరోజు మళ్ళా మేలు జరుగుతూ ఉంది. కళ్యాణ మస్తు షాదీ తోఫా ద్వారా అప్పట్లో 30,000 మందికి 29,934 మందికి అప్పట్లో మంచి జరిగితే ఇప్పుడు మళ్ళా 1,912 మందికి దాంట్లో రకరకాల కారణాల వల్ల అప్పట్లో మిగిలిపోయిన వాళ్లకు మళ్ళీ ఈరోజు మంచి జరిగిస్తూ ఉన్నాం. వైఎస్ఆర్ కాపు నేస్తం ద్వారా 3,60,000 మందికి అప్పట్లో మంచి జరిగితే మరో 1,884 మందికి ఇప్పుడు మళ్ళీ మంచి జరిగిస్తూ ఉన్నాం. ఈరోజు నేతన్న నేస్తం ద్వారా అప్పట్లో 80,686 మందికి మంచి జరిగితే ఇప్పుడు 352 మందికి రకరకాల కారణాల వల్ల అప్పట్లో మిస్ అవుట్ అయిపోయిన బెనిఫిషరీస్కు మళ్ళీ ఈరోజు మేలు జరిగిస్తూ ఈరోజు మళ్ళీ వాళ్ళకు కూడా అందజేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ రకంగా వీళ్ళే కాకుండా కొత్తగా మరో 1,17,161 మందికి పెన్షన్లు మంజూరు చేసే కార్యక్రమం. ఇది కూడా 6 నెలలకు ఒకసారి మళ్ళీ వాళ్ళందరికీ కూడా ఎవరైనా కూడా మిగిలిపోయి ఉన్న పరిస్థితుల్లో ఎవరైనా కూడా ఉన్న పరిస్థితుల్లో ఎవరైనా కొత్త వాళ్ళు కానీ ఎవరైనా కానీ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా అప్లికేషన్ చేసుకోవడము, అప్లికేషన్ చేసుకున్న పిమ్మట దానిని వెరిఫై చేసి వెరిఫికేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసి వాళ్ళకు మంజూరు చేయడం, ఆ మంజూరు చేసిన వాళ్ళకు ప్రతి 6 నెలలకు ఒకసారి డిస్ట్రిబ్యూషన్ వాళ్ళకు స్టార్ట్ చేసే విధంగా వాళ్ళకు కార్డులు ఇచ్చి మొదలుపెట్టే కార్యక్రమంలో భాగంగా 1,17,161 మందికి కొత్తగా పెన్షన్ల జాబితాలోకి యాడ్ చేస్తూ ఉన్నాం ఈ రోజు నుంచి. అదే మాదిరిగానే మరో 1,11,321 మందికి కొత్త బియ్యం కార్డులను కూడా ఈరోజు ఈ నెల నుంచే వాళ్ళకు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. అదే రకంగా 6,314 మందికి కొత్తగా ఆరోగ్యశ్రీ కార్డ్స్, అదే రకంగా 34,623 మందికి కొత్తగా ఇళ్ల స్థలాలు ఈ 90-day ప్రోగ్రాంలో భాగంగా శాంక్షన్ చేసే కార్యక్రమాలు ఏదైతే జరుగుతూ ఉన్నాయో ఆ 34,623 మందికి ఇళ్ల స్థలాలు, ఇవన్నీ కూడా పథకం ఏదైనా ఉన్నా కూడా ప్రతి 6 నెలలకు ఒకసారి ఏ ఒక్కరూ కూడా మిస్ కాకూడదు, ఏ పేదవాడు ఇబ్బంది పడే పరిస్థితి రాకూడదు అని సాచ్యురేషన్ పద్ధతిలో ఎక్కడా కూడా వివక్ష అనేది దానికి తావివ్వకుండా, ఎక్కడా కూడా లంచం అనే పదానికి తావివ్వకుండా ప్రతి 6 నెలలకు ఒకసారి ఈ కార్యక్రమం జరిపిస్తూ పథకం అయిపోయిన తర్వాత మళ్ళీ 1 నెల పాటు టైం ఇస్తూ ఆ టైంలో వాళ్ళు అప్లికేషన్ పెట్టుకునే వెసులుబాటు కల్పించడమే కాకుండా ఆ తర్వాత వాళ్ళతో అప్లికేషన్ పెట్టించే కార్యక్రమం, అవసరమైతే వాలంటీర్ సేవలు అన్నీ కూడా అందుబాటులో ఉంచే కార్యక్రమం, సచివాలయంలోకి వాళ్ళే వెళ్ళి అప్లికేషన్ పెట్టుకునే వెసులుబాటు, లేదా అది కూడా 1902కు జగనన్నకు చెబుదామని చెప్పి అనే నెంబర్కు ఫోన్ చేసి అడిగినా అక్కడి నుంచి కూడా వాళ్ళు గైడెన్స్ ఇస్తారు. ఏ రకంగా అప్లికేషన్ పెట్టుకోవాలి, ఏమేం పత్రాలు సచివాలయంలో ఇవ్వాలి,
ఇచ్చిన పిమ్మట వెరిఫికేషన్ పూర్తి చేసిన తర్వాత ఏ ఒక్కరు మిస్ కాకుండా ఖచ్చితంగా 6 నెలలకు ఒకసారి మళ్ళా ఇచ్చే కార్యక్రమం. ఇవన్నీ కూడా గవర్నమెంట్లో ఒక జవాబుదారీతనం, గవర్నమెంట్లో ఒక ట్రాన్స్పరెన్సీ, గవర్నమెంట్లో ఏ ఒక్కరు కూడా మిస్ కాకూడదు అన్న భావన, తపన, తాపత్రయంతో గవర్నమెంట్ అడుగులు ముందుకు వేస్తూ ఉంది అని చెప్పే సంకేతం. ఇవన్నీ కూడా ప్రతి 6 నెలలకు ఒకసారి జరిగిస్తూ ప్రజలకు మంచి చేసే విషయంలో మనందరి ప్రభుత్వం ఎంతగా తోడుగా ఉంది అని చెప్పడానికి ఈ కార్యక్రమం చాలా చాలా ఒక మెసేజ్ ఓరియంటెడ్గా పనిచేస్తుంది. ఈ కార్యక్రమంలో ఇంత బాగా జరగడానికి కూడా కారణం కలెక్టర్ల దగ్గర నుంచి, సచివాలయ సిబ్బంది దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ కూడా ఎంతో ధ్యాస పెట్టి ప్రతి ఒక్కరికి కూడా ఏ ఒక్కరు కూడా మిగిలిపోకుండా వాళ్ళందరికీ కూడా తోడుగా నిలబడి వాళ్ళందరికీ కూడా సహాయ సహకారాలు అందించే కార్యక్రమం జరుగుతూ ఉంది కాబట్టి ఇంత బాగా జరుగుతూ ఉంది. సో ఆల్ ది బెస్ట్ అని చెప్పి వీళ్ళందరికీ కూడా మరొకసారి మిస్ అవుట్ అయిపోయిన వాళ్ళందరికీ కూడా ఆల్ ది బెస్ట్ తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఇక ముందుకు తీసుకొని పోయే కార్యక్రమం చేద్దాం. సార్, ఇప్పుడు కొన్ని జిల్లాల నుంచి బెనిఫిషరీస్ మీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు సార్. సో విత్ యువర్ పర్మిషన్, ఫస్ట్ ఐ విల్ రిక్వెస్ట్ కలెక్టర్ కర్నూల్ సార్ సృజన టు ప్లీజ్ రెస్పాండ్. కలెక్టర్ కర్నూల్. అమ్మ సుజనమ్మ తల్లి. సార్ సార్ నమస్కారం సార్, హ్యాపీ న్యూ ఇయర్ సార్. మీకు కూడా తల్లి. థ్యాంక్ యూ. సార్, ఈరోజు బయాన్యువల్ శాంక్షన్స్ లో భాగంగా ఇక్కడ మీతో ఇంటరాక్షన్ చేయడానికి కొంతమంది ప్రజాప్రతినిధులు కూడా పార్టిసిపేట్ చేశారు సార్. సార్, పత్తికొండ ఎమ్మెల్యే గారు శ్రీదేవి గారు ఉన్నారు సార్, ఎంపీ సంజీవ్ కుమార్ గారు ఉన్నారు, జెడ్పీ చైర్పర్సన్ పాపిరెడ్డి గారు సార్, గ్రంథాలయ చైర్పర్సన్ సుభాష్ చంద్రబోస్ గారు సార్, పాణ్యం ఎమ్మెల్యే రాంభూపాల్ రెడ్డి గారు సార్, మేయర్ రామయ్య గారు సార్, శిరోమణి గారు సార్, డిసిఎంఎస్ చైర్మన్ సార్. సో వారందరూ మీతో ఈరోజు ఇంటరాక్షన్లో పార్టిసిపేట్ చేస్తున్నారు సార్. బాగుండన్న రామయ్యన్న, ఎల్మో భూపాలన్న బాగుండన్న, శ్రీదేవంత బాగుండదు తల్లి, సంజీవన్న కోవిడ్ తల్లి, సార్. ఈ రోజు బయానల్ శాంక్షన్స్ లో భాగంగా సార్ మా జిల్లా మొత్తం మీద సార్ ఈబీసీ నేస్తం కావచ్చు, అమ్మ ఒడి కావచ్చు, జగనన్న చేదోడు కావచ్చు సార్, వైఎస్ఆర్ కళ్యాణ మస్తు, షాదీ తోఫా, వైఎస్ఆర్ కాపు నేస్తం, నేతన్న నేస్తం, వాహన మిత్ర, ఈ అన్ని స్కీమ్స్ కి కలిపి సార్ 3089 మందికి సార్ లబ్ధి చేకూరుస్తుంది సార్. సుమారుగా 4,78,00,000 రూపాయలు ఈ రోజు వారికి ప్రయోజనం చేకూరుతోంది సార్. వారందరూ కూడా మీకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు సార్. ఎవరికి మిస్ అవుట్ అవ్వకూడదు అన్న మీ ఇన్స్ట్రక్షన్ ని ఆదర్శంగా తీసుకొని సార్ వీ హ్యావ్ రీచ్డ్ అవుట్ టు ఎవ్రీబడి అండ్ ఎన్ష్యూర్డ్ దట్ జల్లడి పెట్టి అందరూ ఎవరికి మిస్ అవుట్ అయినా మా బాధ్యతగా వాళ్ళకి అందించాలి అనేది ఇన్స్ట్రక్షన్ ని ఆదర్శంగా తీసుకొని ఖచ్చితంగా వీఆర్ ఎక్స్టెండింగ్ ది సపోర్ట్ ఆఫ్ ది గవర్నమెంట్ టు ఆల్ ది బెనిఫిషరీస్ సార్. సార్, ఈ రోజు మీతో ఇంటరాక్ట్ అవ్వడానికి సార్ ఖాజా హుస్సేన్ గారు సార్, పాణ్యం కాన్స్టిట్యున్సీ కల్లూరు నుంచి వాహనమిత్ర బెనిఫిషరీ సార్, వారు మీతో మాట్లాడడానికి వచ్చారు సార్. విత్ యువర్ పర్మిషన్ ఐ ఆస్క్ హిమ్ టు స్పీక్. నమస్కారం సార్. నమస్తే సార్. నమస్తేనా. నా పేరు ఖాజా హుస్సేన్ సార్. మీకు కొత్త సంవత్సరం శుభాకాంక్షలు సార్. గత 2 ఏళ్ళుగా ఆటో డబ్బులు పడినాయి సార్, 2 సార్లు పడినాయి, ఈసారి పడలేదు. ఈసారి పడలేదని వాలంటీర్కి అడిగితే వాలంటీర్ సచివాలయం రాయమన్నారు. సచివాలయం తీసుకుపోయి సారాల దగ్గర చేపించారు. అది కరెంటు బిల్లు, కరెంటు మీటర్ డబల్ ఉంది మీ పేరిట అని చెప్పారు. సరేలే అని చెప్పి చేపించారు. సరే జనవరి కొత్త సంవత్సరం లోపల పడతాయి అన్నారు. సరే అని చేపించుకున్నాను సార్. గత ముందు నుంచి లేకున్నా ఈ పథకాలు ఇప్పుడు మీ ద్వారా వస్తున్నందుకు మా ఆటో కార్యక్రమం అంతా బాగా చాలా సంతోషంగా ఉన్నారు సార్. కాబట్టి మీ ద్వారా మా అమ్మకు పింఛని కూడా నెల నెల వస్తుంది కాబట్టి 3,000 చేసినందుకు చాలా సంతోషంగా ఉంది అమ్మ కూడా. కాబట్టి సార్ మీరు చల్లగా ఉన్నారు. థ్యాంక్ యూ సార్. అమ్మా all the best Kajanna. Thank you. Yeah, move on to the next. Yes sir, thank you sir. Inka oka district sir, East Godavari, Collector East Godavari Madhvi, please respond. Sir, good morning sir. Madhavam tali, go ahead tali. Happy New Year sir. New Year mami, good tali.
సార్ ఈ రోజు ఈ బయాన్యువల్ శాంక్షన్స్ రిలీజ్ సందర్భంగా సార్ నాతో పాటు ఎంపీ గారు ఇక్కడ ఉన్నారు సార్, అండ్ ఎమ్మెల్సీ రవీంద్రనాథ్ గారు ఉన్నారు సార్, అండ్ చైర్పర్సన్ రావుతి సూర్యప్రకాష్ గారు వచ్చిన్నారు సార్, డిసిసిబి చైర్మన్ గారు ఆకుల విరాజ్ గారు వచ్చిన్నారు సార్, అండ్ చందన్ నాగేశ్వరరావు గారు ఇక్కడ ఉన్నారు సార్, యూజీబీసీ చైర్మన్ గారు, అండ్ ఎక్స్ రుడా వైస్ చైర్మన్ గారు షర్మిల గారు కూడా వచ్చున్నారు సార్. సార్ మీరు ఎప్పుడు చెప్తున్నట్లు సార్ జల్లెడపట్టి ప్రతి ఒక్క అర్హత ఉన్న కలిగిన బెనిఫిషరీకి మనం సంక్షేమ పథకాలు అన్ని రిలీజ్ చేయాలి అనేది మీ తపనలో భాగంగా సార్ ఈ రోజు ఆగస్ట్ నుండి మనం రిలీజ్ చేసుకున్న స్కీమ్స్ కి సంబంధించి మా జిల్లాలో మిస్ అవుట్ అయిన ఎవరైతే బెనిఫిషరీస్ ఉన్నారో సార్ వారికి ఈ రోజు మీ ద్వారా 2,705 మంది బెనిఫిషరీస్ కి సార్ వీఆర్ రిలీజింగ్ 4 crores 11 lakh అమౌంట్ రూపీస్ మనం రిలీజ్ చేస్తున్నాం సార్. సార్ మీరు ఇందాక చెప్పినట్లు మేము కలెక్టర్స్ ఫీల్డ్కి వెళ్ళినప్పుడు కూడా సార్ జగనన్నకి చెప్దాం ప్రోగ్రాము జిల్లాలో కండక్ట్ చేస్తున్నాము అండ్ మండల్స్ లో కూడా కండక్ట్ చేస్తున్నాం సార్. అండ్ ఏదైనా క్యాంప్స్ కి వెళ్ళినప్పుడు కూడా సార్ ఇటువంటి మిస్ అవుట్ అయిన బెనిఫిషరీస్ మా దగ్గరికి వచ్చి అడిగినప్పుడు వెంటనే అక్కడ ఉన్న సచివాలయ సిబ్బందిని లేదా మనము ల్యాప్టాప్ లో చెక్ చేసి వారు ఎందుకు మిస్ అయ్యారు అని చెప్పి మీరు ఎలిజిబుల్, మీకు నెక్స్ట్ 6 months లో ఈ బెనిఫిట్ వస్తుంది అని మేము కాన్ఫిడెంట్ గా చెప్పగలుగుతున్నాం సార్. యాజ్ ఎ కలెక్టర్స్ ఆ భరోసా ఇవ్వగలుగుతున్నాము. అండ్ సార్ బికాజ్ దిస్ స్కీమ్ మనము ఈ బయాన్యువల్ శాంక్షన్స్ అనేది కూడా కంటిన్యూస్ గా 4 times రిలీజ్ చేసుకున్నాం సార్. సో దిస్ ఈస్ క్రియేటింగ్ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఇన్ ద బెనిఫిషరీస్ ఆల్సో సార్. అంటే అర్హత ఉంటే మాకు ఖచ్చితంగా మేము ఏ స్కీమ్ కూడా మిస్ అవ్వము, ఎవరి దగ్గరికి తిరగాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ గా మాకు బెనిఫిట్ వచ్చేస్తుంది అనే కాన్ఫిడెన్స్ మనం ప్రతి ఒక్క బెనిఫిషరీలో క్రియేట్ చేయగలిగాం సార్. అండ్ ఐ థ్యాంక్ యూ సార్ మీతో పాటు మమ్మల్ని కూడా ఇంత కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయడానికి అండ్ వాళ్ళ బ్లెస్సింగ్స్ మీతో పాటు మాకు కూడా ఇచ్చినందుకు ఐ థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఈ రోజు సార్ ఇందులో భాగంగా మా జిల్లాలో సార్ కాపు నేస్తం మిస్ అవుట్ అయిన బెనిఫిషరీ శాంతిశ్రీ గారు సార్, షీఈస్ ఫ్రమ్ రాజమండ్రి రూరల్ నియోజకవర్గం సార్. షీఈస్ హియర్ టు షేర్ అవర్ హ్యాపీనెస్ సార్ ఇఫ్ యూ పర్మిట్ సార్. అన్న జగనన్న నమస్తే అన్న, బాగున్నారా అన్న? బాగున్నారా? మీకు సంక్రాంతి మరియు January 1st శుభాకాంక్షలు అన్నా మీకు. అన్నా నా పేరు శాంతిశ్రీ అన్న, రాజమండ్రి రూరల్ ఒకంపేట నుంచి వచ్చానన్నా. నేను నాకు కాపు నేస్తం 3 విడతలు తీసుకున్నానన్నా, 4వ విడత మాత్రం మిస్ అయిందన్నా. దేనివల్ల అనేసి అన్ని చూస్తే కరెంటు బిల్లు ప్రాబ్లం వల్ల అని వాలంటరీ ద్వారా సచివాలయంలో అన్ని సరిచేసన్నా నాకు మళ్ళీ వచ్చిందని చెప్పారన్నా. పండగ ముందుగా వచ్చి సంక్రాంతి ముందుగా వస్తున్న ఈ విషయం తెలిసి నేను పండగ వచ్చినంత ఆనందంగా ఉన్నానన్నా. నాకు కాపు నేస్తం ద్వారా చాలా సహాయం అందుతుందన్నా. ఏ ప్రభుత్వం కూడా పెట్టని విధంగా కాపుల్ని మీరు గుర్తు పెట్టుకుని మా కోసం కాపుల కోసం ఒక రకమైన సహాయం చేయాలనే ఉద్దేశంతో మీరు మాకు ఈ పథకాలనే ఇచ్చారన్న. నిజంగా మీరు మేము చాలా ధన్యులు అన్న. మీరు మంచి పని చేశారన్న కాపుల గురించి ఆలోచించి. ఈ కాపు నేస్తం ద్వారా నేను ఒక కుట్టు మిషన్ కొనుక్కుని అదే జీవనోపాధిగా చేస్తున్నానన్నా. నాకు 2 ఆడపిల్లలన్నా, 2కి పెళ్లిళ్ళు అయ్యి వెళ్ళిపోయారన్నా. నా భర్త వికలాంగన్నా, వికలాంగ పెన్షన్ వస్తుందన్నా. నాకు వికలాంగ పెన్షన్ January 1వ తారీఖు పొద్దుటే వాలంటరీ ద్వారా నాకు తెచ్చిస్తున్నారన్నా. నాకు కొడుకులు లేరన్నా, నా కొడుకే నాకు ఇస్తున్నాడా అన్నట్టు మేము ఫీల్ అయ్యండి చాలా సంతోషపడుతున్నాం అన్న మా భార్యాభర్తలు ఇద్దరం కూడానండి. అదే కాకుండా నాకు రైతు భరోసా వచ్చిందన్న, డ్వాక్రాలో కూడా ఉన్నానన్న, డ్వాక్రా కూడా ఆసరా డబ్బులు కూడా నాకు వచ్చాయన్న. అంతేకాకుండా నా భర్తకు సంవత్సరం క్రితం హార్ట్ అటాక్ వచ్చిందన్న. దానివల్ల హాస్పిటల్కి వెళ్తే చాలా డబ్బు ఖర్చు అవుతుందని చెప్పారన్న. ఆ టైంలో ఏం చెయ్యాలో తెలియక చాలా బాధపడ్డానన్న. అప్పుడు డాక్టర్ గారు అన్నారు, అమ్మ నువ్వు కంగారు పడుకో, ఆరోగ్యశ్రీ ఉందాం, ఆరోగ్యశ్రీ మీద మేము చేస్తామని చెప్పారన్న. నాకు ఆరోగ్యశ్రీ మీద ₹1,00,000 ఉచితంగా నాకు వైద్యం అందించారన్న. నిజంగా మీరు ఈ పథకం ద్వారా పెట్టి మాలాంటి వాళ్ళని అందరినో ప్రాణాలు కాపాడి నిజంగా చాలా సహాయం చేస్తున్నారన్న. మీకు నా ధన్యవాదాలు అన్న. అదే కాకుండా
ఇప్పుడు కాపు నేస్తం ద్వారా కూడా నేను ఎంతో లబ్ధి పొందానన్నా. ఇంతవరకు నాకు ఈ 5 సంవత్సరాల్లో 3,50,000 మీ ద్వారా నేను లబ్ధి పొందానన్నా. భగవంతుడు మిమ్మల్ని చల్లగా చూడాలన్నా. ఎప్పుడు కూడా మీ వెంటే మా కాపు అక్క చెల్లెలు అందరం కూడా మీ వెంటే ఉండి మిమ్మల్ని మేము చూస్తామన్నా. మీరు మాత్రం ఎప్పటికీ మీరే మాకు సీఎంగా రావాలని అనుకుంటున్నామన్నా. మీతో ఇలా మాట్లాడే అవకాశం వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉందన్నా. జై జగన్ అన్న, జై జై జగన్ అన్న. థ్యాంక్ యూ తల్లి. సార్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఇంకొక డిస్ట్రిక్ట్ మనం తీసుకుంటాము సార్, శ్రీకాకుళం. సో కలెక్టర్ శ్రీకాకుళం శ్రీకేష్. సార్ నమస్కారం సార్. శాంతి శుభాకాంక్షలు సార్. సార్ ఈరోజు బయాన్యువల్ శాంక్షన్స్ లో సార్ మా జిల్లాలో 2143 బెనిఫిషరీస్ కి మిస్ అయిన వాళ్ళకి ఇది లబ్ధి చేరుకుంటుంది సార్. ఇది రొటీన్ గా వచ్చే పథకాల్లో ఎలాగైనా సంతోషం ఉంటుంది సార్. బట్ మిస్ అయిన వాళ్ళకి కొంత బాధ పడిన తర్వాత మళ్ళీ రావడం ఎక్కువ సంతోషం ఇస్తుంది అని ఇక్కడ ఉన్న బెనిఫిషరీస్ అందరూ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు సార్. సో దానికోసం చాలా చాలా ధన్యవాదాలు సార్. ఈ ప్రోగ్రామ్ లో మా జిల్లాకి ఈ రోజు 3,20,00,000 దాకా లబ్ధి చేరుకుంటుంది సార్. అదేవిధంగా దాదాపు 9,000 కొత్త పెన్షన్లు కూడా వచ్చాయి సార్. ఈ ప్రోగ్రామ్ నాతో పాటు ఇక్కడ అటెండ్ అవ్వడానికి గౌరవ జడ్పీ చైర్పర్సన్ గారు విజయ గారు, శాసనసభ్యులు గౌరవ కృష్ణదాస్ గారు, రెడ్డి శాంతి గారు వీళ్ళు వచ్చారు సార్. సుడా చైర్పర్సన్ ఆశాలత గారు, పోంద్రా కోర్కుల చైర్పర్సన్ హేమావతి గారు, మత్స్యకార్ కార్పొరేషన్ చైర్పర్సన్ నరసింహరావు గారు అండ్ సిరిసేన కార్పొరేషన్ చైర్పర్సన్ డిపి దేవ్ గారు అందరూ వచ్చారు సార్. ఈ ఒక ప్రతినిధిగా అందరూ బెనిఫిషరీస్ లో ఒక ప్రతినిధిగా ఒక అమ్మాయి ప్రత్యూష శ్రీకాకుళం మండలం శ్రీకాకుళం పట్టణం నుంచి మీతోటి ఆమె ఆనందం పంచుకోవడానికి ఇక్కడ వచ్చి ఉన్నారు సార్. విత్ యువర్ పర్మిషన్ ఐ ఆస్క్ హర్ టు షేర్ హర్ థాట్స్. ఒక్క నిమిషం శ్రీకేష్. దాసన్న బాగుండన్నా? విజయమ్మ తల్లి బాగుండడు తల్లి? సాయి బాగున్నాడమ్మా? శాంతమ్మ తల్లి బాగుంటారమ్మా? మిగతా అంతా స్క్రీన్లో ఉన్న కాడికి చెప్తున్నాను. గోడ్ శ్రీకృష్ణ. సార్ ఐ ఆస్క్ ది ప్రత్యూష టు స్పీక్ సార్. గౌరవనీయులైన ముఖ్యమంత్రి మా జగనన్న గారికి, వేదికను అలంకరించిన పెద్దలందరికీ నా యొక్క నమస్కారాలు అన్న. నా పేరు సాయి ప్రత్యూష అన్న. నేను శ్రీకాకుళం జిల్లా నుంచి మాట్లాడుతున్నాను. నేను డిగ్రీ కంప్లీట్ చేశానన్న. మా అమ్మగారు ఒక చిన్న హాస్టల్లో వర్క్ చేసేవారు. మా నాన్నగారు ఒక చిన్న సామాన్య దుకాణంలో బట్టల షాప్లో పనిచేస్తున్నారన్న, సేల్స్ మ్యాన్లా. నా దురదృష్టవశాత్తు మా అమ్మగారు ఎక్స్పైర్ అయిపోయారు హార్ట్ అటాక్ వల్ల. నేను అలాంటి టైంలో నేను డిగ్రీ కంప్లీట్ చేసి పై చదువులు చదవాలనుకున్నా నా థాట్ని నేను వదులుకున్నానన్న. ఆర్థిక పరిస్థితులు బాగోలేకపోవడం వల్ల టైలరింగ్ అనే వృత్తిని నేను ఎంచుకున్నాను. దానికి పెట్టుబడి పెట్టడానికి కూడా నాకు ఎవరు సహకరించలేదన్న. అటువంటి టైంలో మా వాలంటీర్ వచ్చి తనే స్వయంగా వచ్చి నీకు జగనన్న చేదోడు పథకం కింద టైలర్కి డబ్బులు ఇస్తున్నారు అని చెప్పడం జరిగింది. దానివల్ల నేను చాలా సంతోషించానన్న. మీరు ఇచ్చే ఆ చేదోడుతో 10,000తో నేను పెట్టుబడి పెట్టి నా ఉన్న ఈ చిన్న వ్యాపారాన్ని నేను పెద్దగా తీసుకెళ్లాలని అనుకున్నానన్న. నాకు ఆర్థిక పరిస్థితుల్లో చాలా ఇబ్బందిగా ఉంది. నేను ట్యూషన్స్ చెప్పుకుంటూ ఈవినింగ్ టైం మార్నింగ్ టైలరింగ్ చేసుకుంటూ నా కుటుంబాన్ని నేను సాగుతున్నానన్న. మా నాన్నగారికి కూడా హెల్త్ అంత బాగోదు కాబట్టి నా కుటుంబాన్ని నేనే పోషిస్తున్నాను ప్రస్తుతానికి. నేను పై చదువులు చదవాలనుకున్న నా కళను వదులుకొని నేను సరదాగా నేర్చుకున్న ఈ వృత్తిని నా జీవనోపాధిగా చేసుకున్నాను. మీరు చేదోడి కింద ఇచ్చిన ఈ 10,000ను నా పెట్టుబడి చూసిన వాళ్ళకి ఇది చాలా చిన్న సహాయం అవ్వచ్చన్న. కానీ నా దృష్టిలో నా జీవితానికి ఇది ఒక మలుపు తిరిగే పాయింట్ అని నేను అనుకుంటున్నాను. మీరు పెట్టే ఈ పెట్టుబడిని ఈ పెట్టుబడితో నా కళలు నెరవేర్చుకోవాలనుకుంటున్నానన్న. నా పై చదువులు కానివ్వండి, నా ఈ చిన్న టైలరింగ్ షాప్ని ఒక పెద్ద బొటిక్ స్టేజ్ వరకు తీసుకెళ్లాలనుకుంటున్నానన్న. మీరు ఇదే కాకుండా ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన నాకు సొంతింటి కళను కూడా మీ వల్ల నెరవేర్చుకున్నాను. మీ జగనన్న కాలనీలో మాకు ప్లేస్ కూడా శాంక్షన్ అయిందన్న. త్వరలో మేము ఇంట్లో కూడా వెళ్ళాలనుకుంటున్నాము, గృహప్రవేశం చేయాలనుకుంటున్నామన్న. మీరు ఇలాగే చాలా మంచి మంచి కార్యక్రమాలు చేయాలని, మాలాంటి పేదవారిని ఇలాగే వదిలేకుండా అభివృద్ధి చేస్తూ ఇంకా పైకి తీసుకురావాలని నేను కోరుకుంటున్నాను. నాకు ఈ చేదోడు పథకం ఫస్ట్ అప్లై చేసిన తర్వాత రాదు, నా యొక్క షాప్ అసెస్మెంట్ నెంబర్ లేకపోవడం వల్ల రాదని చెప్పారన్న.
కానీ గత 5 రోజుల క్రిందట మా సచివాలయం సిబ్బంది వాలంటీర్ మాకు తెలియజేయడం జరిగింది ఏమనగా బయాన్యువల్ శాంక్షన్స్ కింద మీరు మాకు మళ్ళీ అమౌంట్ వేస్తారని చెప్పడం జరిగింది. నేను చాలా సంతోషించానన్న. ఈ నూతన సంవత్సరం మీరు ఇస్తున్న కానుకని నేను అనుకుంటున్నాను. నాకు అమ్మలేని లోటుని ఒక అన్నగా మీరు తీరుస్తున్నారు. ఇదే కాకుండా నాకు ఆర్థికంగా కాకుండా నేను ఒంటరిగా బయటికి వెళ్ళేటప్పుడు నాకు ఒక అన్న ఉన్నాడు అనే ఒక దీనితో దిశ యాప్ని కూడా మీరు కనిపెట్టారు. ఆ భరోసాతో కూడా నేను ఒంటరిగా ఈ రోజు బయటికి వెళ్ళగలుగుతున్నాను అన్న. ₹1 కూడా లంచం తీసుకోకుండా నా వాలంటీర్ అవ్వనివ్వండి, నా సచివాలయం వెల్ఫేర్స్ ఎవరు కూడా నా దగ్గర ₹1 తీసుకోకుండా నాకు ఈ పథకాన్ని అప్లై చేయడం జరిగిందన్న. నేను చాలా సంతోషిస్తున్నాను. ఇదే అమ్మఒడి చదువుకోవాలనుకున్న పేద పిల్లలకి అమ్మఒడి వేస్తున్నారు, విద్యాదీవెన, వసతి దీవెన ఇలా చాలా వేస్తున్నారు. మీరు ఇలాగే మా పేద ప్రజలను ఆదుకోవాలని ఇంకా అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాను. మీరే మళ్ళీ సీఎంగా రావాలని కోరుకుంటున్నాను. మేము సీఎంగా గెలిపిస్తామన్నా. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారిని ఈ స్కీమ్ లాంచ్ చేయవలసిందిగా కోరుతున్నాను. Sir, ఇప్పుడు vote of thanks by Chetan sir, Director VSWS. Sir, thank you, sir. Sir, this approach of sanctioning benefits every 6 months, sir, will address all the leftover cases, sir. And these all take place in a transparent and responsible manner, as you have already instructed, sir. Sir, and also, sir, I thank you on behalf of the department, sir, for guiding the governance towards such a best practice, sir. And also, sir, I thank Minister Adimulapu Suresh Garki, alage Botsa Satyanarayana Garki for participating in the program, sir. And also Chief Secretary, sir, Jawar Reddy, sir, also Ajay Jain, sir, and all senior officers, collectors, joint collectors, beneficiaries, also Sachivalayam staff who have participated in the Sachivalayam, and also volunteers for attending the program, sir. I thank you for launching the program, sir. Thank you, sir. Andari good, all the best, ma.